ఏపీ సుందర నగరాల్లో వైజాగ్ ఒకటి. ప్రశాంతమైన వాతావరణాన్ని అక్కడి ప్రజలు ఆస్వాదిస్తారు. అయితే పరిస్థితుల్లో వచ్చిన మార్పులతో రౌడీజం, గుండాయిజం నగరవాసులను బెంబెలెత్తిస్తోంది. అప్పట్లో ఏకంగా ఎంపీ కుటుంబాన్నే కిడ్నాప్ చేసిన దుండగులు పోలీసులకు సవాల్ విసిరారు. మార్పు సంగతి ఆటుంచితే ప్రస్తుతం ఏకంగా రెవెన్యూ ఉద్యోగిని హత్య చేసి మరోమారు వార్తల్లో విశాఖ నిలవడం ఆందోళన రేకెత్తిస్తోంది. ప్రశాంతతకు మారుపేరు విశాఖ నగరం. అందుకే ఎటువంటి వారైనా అక్కడ ఉండేందుకు ఇష్టపడతారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సాగర నగరం చరిత్ర మసకబారుతోంది. నేర సంస్కృతి పెరుగుతోంది. విశాఖలో శాంతి భద్రతల పరిస్థితులపై ఆందోళన వ్యక్తమవుతోంది. నేరాల సంఖ్య పెరుగుతుండటంతో సామాన్యులు సైతం బెంబెలెత్తిపోతున్నారు. ఓ మెజిస్ట్రేట్ స్థాయి అధికారి అయిన తహసీల్దార్ను ఇంటి ముందే చంపేయడం మునుపెన్నడూ చూడలేదు. ప్రశాంతంగా ఉండే విశాఖ నగరంలో నేరాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మొన్న విశాఖ ఎంపీ కుటుంబ సభ్యులపైన దాడి, నిన్న తహసీల్దార్ దారుణ హత్య. అసలు విశాఖలో ఏం జరుగుతుంది? ప్రశాంతతకు మారుపేరైన విశాఖ నగరంలో నేరాల సంఖ్య పెరిగిపోవటానికి కారణం ఏమిటి? రాజధానిగా ప్రకటించటమే కారణమా, లేదా రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో రాజకీయ నాయకుల మితిమీరిన జోక్యమే కారణమా అనే అంశాలపైన రాజ్ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. అయితే విశాఖకు నేర సంస్కృతి పాకి కొద్ది నెలలవుతోంది. ఎంపీ సత్యనారాయణ కుటుంబాన్ని కిడ్నాప్ చేశారు. 2 రోజుల పాటు తమ ఆధీనంలో ఉంచుకున్నారు. కానీ ఈ కేసులో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టలేదు. కనీసం ఏం జరిగిందో కూడా వివరణ ఇవ్వలేదు. ఏవేవో కట్టుకథలు చెప్పి పోలీసులు మమ అనిపించేశారు. అటు ఎంపీ సత్యనారాయణ సైతం ఇది ఇక్కడ నుంచి జరిగింది కాదని, ఎక్కడ నుంచో ఎవరెవరో జరిపించారని తేలిగ్గా తీసుకున్నారు. ఇప్పుడు తాజాగా తహసీల్దార్ హత్యలో సైతం పోలీసులు సరిగ్గా వ్యవహరించలేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీని వెనుక చాలా రకాల అనుమానాలు ఉన్నాయి. కానీ విశాఖపట్నం రాజధాని అన్నారు, చెప్తూ వచ్చారు ఇదిగో వస్తుంది, దసరాలో వస్తుంది, సంక్రాంతికి వస్తుంది ఇలాగ అన్నారు. ఇప్పటికీ కూడా మొన్న సభలో కూడా 3 రాజులు అని అన్నారు. అప్పుడు ఎప్పుడు వస్తుంది, ఏటి వస్తుంది? 3 రాజులు అని చెప్పి ఏ విధంగా కూడా విశాఖపట్నం డెవలప్ చేయకపోవడం కనబడుతుంది. అసలు మీరు నీటిలో ముంచుదానో పాలలో ముంచడం, అసలు యాక్చువల్ బంగాళాఖాతంలో ముంచేద్దాం అనుకుంటున్నారా ఏటి తెలీదు. మీరు ఎప్పుడైతే ఈ 3 రాజధానులు వస్తాయి, రాజధాని పరిపాలన రాజధాని విశాఖపట్నం అన్నారో, ఇక్కడ ఎలాగైపోతుందంటే ఎక్కడి నుండి వచ్చి ఇక్కడ జీవించడానికి బ్రతకడానికి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు, క్రైమ్గా వచ్చిన వాళ్ళు కొంతమంది. ఇప్పుడు ప్రశాంతత అనేది విశాఖపట్నం అనేది ప్రశాంతత. చాలామంది ఇక్కడికి టూరిస్టులు వచ్చి అరకు కానీ ఇది కానీ వెళ్ళేవారు. ఇప్పుడు ఏంటంటే క్రైమ్ రేటు ఇక్కడ ఎక్కువైపోతుంది, చాలా విధంగా పెరిగిపోయింది. ప్రశాంతత ఉన్న ఈ యొక్క విశాఖపట్నాన్ని ఈ రాజధాని అన్న పేరు మీద, తర్వాత భూ కబ్జాలు ఒకటి, భూదందాలు ఒకటి, తర్వాత ఎన్నో విధాలుగా జరిగిపోతున్నాయి. క్రైమ్ ఒకటి జరుగుతుంది, భూదందాలు ఒకటి జరుగుతున్నాయి, భూమి రేట్లు పెరిగిపోయాయి. పేదోడు ఒక సెంటు భూమి కొనుక్కోవడానికని కూడా అవట్లేదు. కొన్ని అదే సెంటు భూమి ఇచ్చి మేము ఇల్లు కడుతున్నాం అంటే దాని పరిస్థితి కూడా ఇప్పుడు గోచరంగా ఉంది. ఏదో ఒక పేపర్ ఇచ్చారు, దాని తర్వాత మరి పట్టాలు అన్నారు, ఇప్పుడు వచ్చి ఎలక్షన్ కూడా వస్తుంది, మీరు అది కూడా ఎప్పుడు ఇస్తారు? ఈ విధంగా విశాఖపట్నం అంతా అల్లకొల్లంగా అయిపోయింది. మరి ముఖ్యంగా క్రైమ్ రేట్ అనేది పెరిగిపోయింది. ఎంవి సత్యనారాయణ ఎంపీ అయ్యి కూడా ఆయన కుటుంబానికి ఆయనకే భద్రత లేకుండా పోయింది. మరి అంత పెద్ద వ్యక్తులకి లేవని పోయినప్పుడు సామాన్య ప్రజలు ఉంటారు, కొన్ని అంటే పెద్ద పెద్ద భూస్వాములు ఉంటారు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు ఉంటారు. మరి వాళ్ళ పద్ధతులు అలాగ ఉంటాయి. మామూలుగానే క్రైమ్ అయిపోతుంది, చాలా విధాలుగా విశాఖపట్నం అయిపోతుంది. కాబట్టి ప్రభుత్వం దీన్ని ఏ విధంగా మారుద్దాం అనుకుంటారు విశాఖపట్నాన్ని? మీరు రాష్ట్రాన్ని ఏం చేస్తారో ఏదో కాదు, కానీ మేము ఆందోళన చెందుతున్నాం. విశాఖపట్నం మీరు ఏం చేస్తారని తొందరగా నిర్ణయం తీసుకొని చేయాలని ఒక విశాఖపట్నం పౌరుడిగా నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తాను. 2019కి ముందు విశాఖ నగరం ప్రశాంతంగా ఉండేది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర ప్రాంతాల నాయకుల తాకిడి పెరిగింది. రాజధాని అంశం తెరపైకి వచ్చింది. విశాఖకు రాజధాని రాక మునుపే నేరాలు ప్రవేశించాయి, భూకబ్జాలు, దోపిడీలు పెరిగాయి. అల్లరి మూకలకు నేతలే ప్రోత్సహిస్తున్నారన్న కామెంట్స్ కూడా ఉన్నాయి. భూకబ్జాలు, సెటిల్మెంట్లు పెరిగాయి. ఈ 2 అంశాలు రౌడీజాన్ని ప్రోత్సహిస్తున్నాయి. అందులో భాగంగానే నేరాలు పెరుగుతున్నట్లు పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం సీరియస్ గా తీసుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇవి సత్యనారాయణ ఎంపీగా ఉండి కూడా ఆయన భద్రత లేకుండా పోయింది. మన విశాఖపట్నం అంటే శాంతి భద్రత. కానీ ఎక్కడి నుంచో విశాఖపట్నం చల్లగా ఉంటుంది, బీచ్ కానివ్వండి, వాతావరణం అండి, ఏదైనా వస్తుంది. అలాగే ఏంటంటే మొన్న ఎంఆర్ఓ కిడ్నాప్ అయింది, తర్వాత చంపేశారు.
కానీ అధికారులకి భద్రత లేకపోతే సామాన్య వ్యక్తులకి ఎలాగ భద్రత ఎలా కల్పిస్తారు? ఈ ఒక సీఎం గారు పరిపాలన చేస్తున్నారు కదా, కొత్త కదా. అలాగే మొన్న చూడు, ఇద్దరు ఆడపిల్లలు ఎవరో చంపేశారండి అక్కడ బీచ్లో. అది కూడా చాలా ఘోరం. అంటే మరి ఎప్పుడు కూడా ఇన్ని పరిపాలన జరిగాయి కానీ ఎప్పుడు కూడా హత్యలు కానీ మానభాగాలు కానీ అక్కడ జరగలేదు. కానీ శాంతి భద్రతంగా టూరిస్ట్ వస్తారు, ఎక్కడి నుంచో వస్తారు మన దగ్గరికి. ఢిల్లీ అవనివ్వండి, ఆగ్రా అవనివ్వండి, ఇలా చూసుకుంటూ హైదరాబాద్ అవనివ్వండి. అంత సేఫ్టీ లేకపోతే జరిగే మన దగ్గర విశాఖపట్నం అంటే చాలా వాతావరణం కూల్గా ఉంటుంది, ప్రశాంతంగాను. కాబట్టి వెళ్దాము, సరదాగా వెళ్దాం, విశాఖపట్నం తీసుకువద్దాము, బాగుంటుందని చెప్పేసి అనుకుండా వస్తారు. కాకపోతే మన విశాఖపట్నంలో ఏంటంటే రాజధాని విజయవాడ అన్నారు, ఇప్పుడు 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు విజయవాడ రాజధాని అన్నది అది లేదు. ఇప్పుడు 3 రాజధానులు జగన్ అన్నాడు, ఇప్పుడు 3 రాజధానులు చేశాడా? అది లేదు. శంకుస్థాపన చేశాడు. శంకుస్థాపన ఒకరు చేస్తే ఈయన వచ్చామని రంగులేసి పెయింట్లు వేసుకొని ఈయన పేర్లు పెట్టుకున్నాడు. ఇది ఎక్కడ పరిపాలన? జగన్ పరిపాలన ఏమైనా బాగున్నదా? ఇక సాధారణంగా విశాఖ నగరంలో ఉత్తరాది వారి సంఖ్య అధికం. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉండడంతో వాటిలో ఉద్యోగ ఉపాధి నిమిత్తం ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది విశాఖ వస్తుంటారు. దీనికి తోడు సుదీర్ఘ సముద్ర తీరం ఉంది. కానీ ఎన్నడూ నేర సంస్కృతి పెరగలేదు. నగర ప్రజల ప్రశాంతతకు భంగం వాటిల్లే ఏ ఘటన జరగలేదు. కానీ గత 5 సంవత్సరాలుగా ముఖ్యంగా జగన్ సర్కార్ విశాఖను రాజధానిగా ప్రకటించిన తరువాత జరుగుతున్న ఘటనలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. కడప సంస్కృతి సాగర నగరంలో తెరపైకి వస్తుండడం ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది. ఒక ఎంపీ ఈవీవి సత్యనారాయణమూర్తి గారికి ఒక ప్రాణరక్షణ లేకపోయి చాలా ఇబ్బందులు పడి ఆయన్ని కిడ్నాప్ చేసి చాలా బాధలు పెట్టారు. అటువంటి ఆయనకే రక్షణ లేకపోయినప్పుడు ఇటీవల ఈ మధ్య కాలంలో ఉన్న ఒక ఎంఆర్ఓ గారిని కూడా హత్య చేసే ప్రయత్నం కూడా చేశారు, హత్యకు గురయ్యారు. కానీ పట్టించుకున్న దాఖలాలు ఎవరికి లేవు. రాజ్యాంగం కానీ మన ప్రభుత్వం కానీ దాన్ని పట్టించుకోలేదు, బుట్టదాఖలు తొక్కేస్తున్నారు. ఇక సామాన్య మానవుడికి నాలాంటి వాడికి రక్షణ ఏ విధంగా దొరుకుతుందని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక ఎంపీ ఈవీవి తాజాగా తహసీల్దార్ హత్య వెనుక భూ వివాదాలు ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి స్వస్థలం శ్రీకాకుళం, ఆయన ఉత్తరాంధ్రలో పనిచేశారు. ప్రస్తుతం విజయనగరం నుంచి బదిలీ అయ్యారు. ఇలా బాధ్యతలు తీసుకున్నారో లేదో అదే రోజు ఇంటి వద్దకు వచ్చి మరీ హత్య చేయడం ఆషామాషిక విషయం కాదు. అయితే ఈ తరహా ఘటనలు ఉత్తరాంధ్రకు కొత్తగా కనిపిస్తున్నాయి. ఉత్తరాంధ్రలో ఇతర జిల్లాల నేతల పెత్తనం ఎక్కువైంది. ఇక్కడ భూములను, విలువైన ఆస్తులను అక్రమంగా రాయించుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే హత్యలు, కిడ్నాప్లు వంటి నేర సంస్కృతి పెరుగుతుండటం మాత్రం ఉత్తరాంధ్ర ప్రజలను, ముఖ్యంగా విశాఖ నగరవాసులను కలవరపెడుతోంది. అయితే పోలీస్ శాఖ బేల చూపులు చూస్తుండడం విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వం ఇలానే ఉదాసీనంగా వ్యవహరిస్తే మాత్రం సాగర నగర చరిత్ర మసగబారే అవకాశం ఉంది. బాధితునికి, బలవంతుడికి మధ్య నిలబడుతున్న రెవెన్యూ శాఖ అధికారులు మూల్యం చెల్లించుకుంటున్నారు. బాధితుడు బలమైన నిర్ణయానికి వచ్చినా అక్రమార్కులు బరితెగించినా నష్టపోతున్నది మాత్రం ముమ్మాటికి రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బందే. అందుకే ఇటువంటి విషయాల్లో రెవెన్యూ శాఖ పారదర్శకంగా వ్యవహరించాల్సి ఉంది. విశాఖ ఘటన ఇక హెచ్చరికలా ఉంది. విశాఖలో భూ వివాదాలు ఇప్పుడు కొత్తేమీ కాదు. అయితే విశాఖను రాజధానిగా ప్రకటించిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ఈ వివాదాలు పెరిగాయి. వీటి తీవ్రత కూడా పెరిగి ఒకరిపైన ఒకరు దాడులు చేసుకునే వరకు వెళ్ళాయి. గతంలో ఎప్పుడూ కూడా ఇటువంటి పరిస్థితులు చూడని విశాఖ వాసులు వరుసగా జరుగుతున్న ఈ ఘటనలపైన బెంబేలెత్తుతున్నారని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ సత్యతో శ్రీరామ్, రాజ్ న్యూస్, విశాఖపట్నం.